అవని అక్షయ్ని ఎలాగైనా సరే పట్టియాలని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ వేస్తుంది అనమాట. ఇక చెప్పా పెట్టకుండా పార్వతిని అయితే కారు ఎక్కించుకొని డైరెక్ట్గా అవని ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఆ వెళ్ళే దారిలోనే అవని అక్షయ్ స్కూటీ మీద అయితే కనిపిస్తుంది అనమాట. ఇక రోడ్డు మీద వెళ్ళే భర్తం పట్టాలని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది అనమాట. మరి పార్వతి అక్షయ్ అవని చూసిందా లేదా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అవని అయితే అక్షయ్ని స్కూటీ మీద హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటుంది అనమాట. కానీ స్కూటీ చూసిన వెంటనే వామ్మో దీనిపైన నేను రాను అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అదేంటి ఏమైంది, నాతో వస్తా అన్నారు కదా, బండి మీద రావడానికి ఏమైందని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఏం లేదు, నేను రానని చెప్పాను కదా, బలవంతం చేయకని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే రే ఇప్పుడు స్కూటీ పైన వెళ్ళడానికి నీకేంటి ప్రాబ్లం, అయినా ఇప్పుడు ఆడవాళ్ళు స్కూటీలే కాదురా, కార్లు, బస్సులు, ట్రైన్లు, ఆఖరికి విమానాలు కూడా నడుపుతున్నారు. అయినా ఇప్పుడు నువ్వు బుక్ చేసుకున్న క్యాబ్కి లేడీ డ్రైవర్ వస్తే ఎక్కవా, అయినా ఫుడ్కి రూమ్కి అన్నీ లెక్కలు వేసుకుంటున్నావు కదా, ఇది కూడా అలాగే వేసుకొని చెప్పేసి అంటాడనమాట. అయినా కానీ అక్షయ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడనమాట. సరే నువ్వు ఇప్పుడు వెళ్తావా లేదా, నువ్వు అవునన్నా కాదన్నా నేను నీకు నాన్ననే, పిల్లలు విన్నప్పుడు పెద్దలు ఎలా చెప్తారో నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా, మూసుకొని ఎక్కరా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే అవని స్కూటీ ఎక్కి కూర్చుంటాడు. ఇక తర్వాత సీన్లో కమల అయితే బెడ్ మీద పడుకొని ఉండగానే వెనకాల ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఏంటా అని చెప్పేసి చూడగానే పల్లవి బ్యాగ్లో ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఏంటి బాక్స్ అని చేసి ఓపెన్ చేసి చూస్తాడనమాట. అందులో సున్నుండలు అయితే కనిపిస్తాయి. ఇదేంటి సున్నుండలు ఎక్కడే ఉన్నాయి, అమ్మ పల్లవికి ఇచ్చి అన్నయ్య కోసం పంపించింది కదా, ఒక్కటి కూడా వదలకుండా తినేసాడని కూడా చెప్పింది, మరి సున్నుండలు ఏంటి ఇందులోనే ఉన్నాయి అంటే పల్లవి అబద్ధం చెప్పిందనమాట. ఇప్పుడే దీని పని చెప్తా అని చెప్పేసి కమల అయితే అనుకుంటాడు. ఇంతలో పల్లవి అయితే అక్కడికైతే వస్తుంది అనమాట. వామ్మో వీడేంటి సున్నుండల బాక్స్తో నిల్చున్నాడు, కొంపదీసి డౌట్ వచ్చిందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఏంటమ్మా పల్లవి ఈ సున్నుండలు ఎక్కడివి అని చెప్పేసి అడుగుతాడు అనమాట కమలు. అది అని చెప్పేసి పల్లవి అయితే సాగదీస్తూ ఉండగానే ఓహో నిన్న అన్నయ్యకి ఇవ్వమని అమ్మ ఇచ్చిన బాక్స్ ఇదే కదా అని చెప్పేసి కమల అయితే అడుగుతాడు. లేదు బావా అవి వేరు ఇవి వేరు అని చెప్పేసి పల్లవి అయితే కవర్ చేయాలని చెప్పేసి చూస్తుంది అనమాట. కానీ కమల మాత్రం అలాగా సరే అయితే ఓసారి అమ్మని పిలుస్తా చూసి కన్ఫర్మ్ చేస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వద్దు బావా ప్లీజ్ ఇది ఆ బాక్స్ అని చెప్పేసి ఒప్పుకుంటుంది అనమాట. అంటే నేను నువ్వు అన్నయ్యని కలవలేదనమాట, మరి ఎందుకు అమ్మ దగ్గర అబద్ధం చెప్పావని చెప్పేసి కమల అయితే అడుగుతాడు. ఇక కవర్ చేయలేక అబద్ధం అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఏం లేదు బావగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరితే నా ఫ్రెండ్ కలిసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది, అందుకే వెళ్ళలేదు, అత్తయ్యకి చెప్తే ఫీల్ అవుతారని అలా అబద్ధం చెప్పా అని చెప్పేసి అంటదనమాట. ఈ విషయం అత్తయ్యకి చెప్పకు బావా, నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్పేసి అంటదనమాట. సరే అయితే ఈ బాక్స్లో ఉన్న సున్నుండలని నువ్వే తినాలని చెప్పేసి పల్లవి నోట్లో పెడతాడనమాట. ఇంతలో పార్వతి అయితే అక్కడికి వస్తుంది. ఇక పార్వతిని చూసి పల్లవి అయితే సున్నుండల బాక్స్ అయితే దాచిపెడుతుంది అనమాట. ఇక పార్వతి అయితే ఇంకో గిన్నెలో సున్నుండలు అయితే తీసుకొని అక్కడికైతే వస్తుంది అనమాట. అమ్మ పల్లవి అక్షయ్తో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది, ఇదిగో అందుకే నీ నోరు తీపి చేద్దామని వచ్చాయి, ఇదిగో ఈ సున్నుండలు తినమ్మని చెప్పేసి ఇస్తుంది అనమాట. అమ్మో మళ్ళీ సున్నుండల, వీళ్ళు దీంతోనే నన్ను చంపేసేలా ఉన్నారని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది అనమాట. ఇంతలో అదేంటమ్మా పల్లవికి రెండే ఇచ్చావు, ప్రేమ ఉంటే ఇంకా ఇవ్వాలి కదా అని చెప్పేసి కమల అయితే అంటాడు. ఉంటే అలానే తెచ్చేదంటారా, కానీ తక్కువే చేశాను, ఈ రెండే మిగిలే అందుకే అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇదిగో తినమ్మ అని చెప్పేసి పార్వతి ఇస్తే ఏం చెప్పాలో తెలియక ఇక పల్లవి అయితే నీళ్ళు నమ్ములుతూ ఉంటుందన్నమాట. సర్లే నువ్వే తినిపించరా అని చెప్పేసి కమల్ చేతికిచ్చి వెళ్ళిపోద్ది అనమాట పార్వతి. ఇక కమల్ అయితే తిను అని చెప్పేసి పల్లవి నోట్లు సున్నుండలు అయితే కుక్కుతూ ఉంటాడు. ఇక కాసేపటికి పార్వతిని తీసుకొని కారులో బయలుదేరుతూ ఉంటుంది అనమాట పల్లవి. ఏంటమ్మా ఎక్కడికో చెప్పకుండా సడన్గా కారు ఎక్కమన్నావు, ఏంటి విషయం అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట. అదేం లేదు అత్తయ్య, అమ్మమ్మ గారు ఈ వయసులో అక్షయ్ బావగారికి ఎలా వండి పెడుతున్నారో ఏంటో తెలియదు, పైగా ఇంటి పనులన్నీ ఆవిడే చేసుకోవాలి కదా, మనం వెళ్ళి కాస్త హెల్ప్ చేద్దాం, అలా వాళ్ళని కూడా చూసి వచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక పార్వతి అయితే మా అందరి గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు పల్లవి, నువ్వు ఎంత మంచిదానివమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మంచిదా పొంగ, ఆ అవని అక్షయ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని నీకు చూపించడానికి తీసుకెళ్తున్నా, అది చూస్తే నువ్వు అవని మీద రగిలిపోతావు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట పల్లవి. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే పక్కన బండి పైన అవని అక్షయ్ అయితే కనిపిస్తారు అనమాట. ఆహా
వెతుకుతున్న కాలికి దొరికినట్లు భలే దొరికారు అని చెప్పేసి పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళని ఇప్పుడే పట్టించాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక బండి పక్కకి అయితే ఆపి అత్తయ్య నేను ఇప్పుడే వస్తానని చెప్పి పల్లవి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సరే అని చెప్పేసి పార్వతి అయితే కారు దిగి అలా నిల్చొని ఉంటుంది. ఇక సరిగా అప్పుడే అక్షయ్ ఆమెని బండి మీద అదే రోడ్లో అయితే వస్తారు. అయితే దూరం నుంచి పార్వతిని చూసి అక్షయ్ అయితే జాగ్రత్త పడతాడు. అవని చీర కొంగుతో ముఖం అయితే కప్పేసుకొని ఫాస్ట్గా పోనీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. అయితే బండి డ్రైవ్ చేసేటప్పుడు అక్షయ్ టెన్షన్ పెట్టేసరికి ఇక పార్వతి ముందు వచ్చి సడన్ బ్రేక్ వేస్తుంది అనమాట. అవని ఇక పార్వతి అయితే వెనక్కి చూడగానే అవని అయితే కనిపిస్తుంది. ఏంటి నన్ను బండితో గుద్ది చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. చంపేద్దాం అనుకుంటే బ్రేక్ ఎందుకు వేస్తా అత్తయ్య, నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటదనమాట. రోడ్డు మీద ఇలా చేస్తే కేసు అవుతుందని బ్రేక్ వేసి ఉంటాం అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. సర్లే కానీ మీరేంటి ఇక్కడ నిల్చున్నారు, కారు ఆగిపోయిందా, లిఫ్ట్ కావాలా అని చెప్పేసి అడుగుతుందనమాట. అవని నాకేం అక్కర్లేదు నీ బోడీ లిఫ్ట్ అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇంకెంతలో చెట్టు చాటు నుంచి చూస్తున్న పల్లవి అయితే అత్తయ్య ఆ ముసుగు తీసి చూడండి అది మీ కొడుకే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పార్వతి అయితే ఏంటి వెనకాల ఎవరు ముసుగు వేసుకొని అని చెప్పేసి అడుగుతుందనమాట. అది ఆమె అని చెప్పేసి అవని అయితే అనగానే అదేంటి ప్యాంటు వేసుకొని ఉంటే ఆమె అంటున్నావు ఎవరది అని చెప్పేసి పార్వతి అయితే మళ్ళీ అడుగుతుందనమాట. అది చెప్పే కదా అత్తయ్య బండి పైన సర్వీసింగ్ కూడా చేస్తున్నానని కస్టమర్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అదేంటి నీ చీర కొంగు వాడెవడికో కప్పుకోవడానికి ఇచ్చావు, సిగ్గులేదా, ఈ ఒక్కటి చాలు నువ్వు ఎలాంటిదనవో చెప్పడానికి అని చెప్పేసి భారతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో అవనీకైతే బాగా కోపం వస్తుంది అనమాట. అత్తయ్య మర్యాదగా మాట్లాడండి, నాకు నా భర్త ఉండక వేరే ఎవరికో నాకెందుకు, కావాలంటే నా భర్తతోనే షికార్లు కొట్టగలనని చెప్పేసి అవని అయితే అంటదనమాట. అబ్బో అది నీ కల, అది ఎప్పటికీ జరగని పని, నువ్వు తిప్పుదామనుకున్నా నా కొడుకే నీ బండి ఎక్కడని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఓహో అలానా, మీరు అనుకున్నట్లే అన్నీ అవుతాయా, నేను అనుకున్నవి కూడా అవుతాయి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక అక్షయ్ అయితే ఇదేంటి సైలెంట్గా బండి పోనేమంటే అమ్మతోనే గొడవ పెట్టుకుంటుందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినా నువ్వు చెప్పేది నాకు నమ్మేలా లేదే, ముందు ఆమె అన్నావు తర్వాత కస్టమర్ అంటున్నావు అని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక అవని అయితే ఇతను అనుభవి ఈమెను వచ్చిందిలేండి, అయినా ఇతనికి కాస్త డస్ట్ ఎలర్జీ ఉంది అందుకే అలా కొంగు కప్పుకున్నాడు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు తప్పుకోండి, మీతో డిస్కషన్ నాకెందుకు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక వెంటనే బండి మీద వెళ్ళిపోతే అమ్మయ్య అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిస్ అయిపోయారే అని చెప్పేసి పల్లవి అయితే ఫీల్ అవుతుంటే వెనకాల నుంచి భుజం మీద అయితే చెయ్యి వేస్తారన్నమాట. అవని ఇక వెనక్కి తిరిగి చూస్తే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు స్కూటీ మీద వెళ్ళింది, ఎలా వెనకాల నిల్చుంది అనుకుంటున్నావా, అత్తయ్య కారు దిగి అక్కడ నిల్చోవడం మా కోసం ఎదురు చుట్టం ఇవన్నీ నువ్వు వేసిన ప్లాన్ అని తెలుసుకోలేంత పిచ్చిదని అనుకున్నావా, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని చూపిద్దామని అనుకున్నావు కదా, సర్లే పోనీ అని ఊరుకుంటుంటే చాలా చేస్తున్నావు, మీ నాన్నే ఊచలు లెక్క పెట్టిస్తే కానీ నువ్వు దారిలోకి రావని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఓయ్ ఏంటి తెగ బెదిరిస్తున్నావు, మా నాన్నకున్న సర్కిల్ గురించి నీకు తెలియదు, నువ్వు చెప్పడమే తప్ప చేసిందే లేదని నాకు తెలుసు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. అయినా నీ మొగుడిని నీ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన నీ మీద ద్వేషం కోపం తగ్గిపోతాను అనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగదు, మీరిద్దరు మళ్ళీ కలిసి ఉండలేరు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. అవునా, మరి మా ఆయన్ని నా ఇంట్లోకి తెచ్చుకున్నదాన్ని నా వైపు తిప్పుకోలేనా, మాది 3 ముళ్ళ బంధం, దాన్ని నువ్వు కాదు కదా నీ జేజమ్మ వచ్చినా సరే తెంచలేరు, చూస్తూ ఉండని చెప్పేసి అవని అయితే ఇక సవాల్ చేస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.